దాన్ని మీరందరూ మీరందరి అండదండలు నాకు ఉన్నాయని నాకు తెలుసు. నాకు పెద్ద స్థాయిలో ఇప్పుడు నేను ఉన్నదల్లా 2009 నుంచి 2008 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిసార్లు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ప్రతిసారి నన్ను అందరూ అడిగేది, నువ్వు రాజకీయాల్లో ఉంటావా, పారిపోతావా, వెళ్ళిపోతావా అంటే నేను వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. నా మీద మీరు ఎన్ని ఒత్తిడులైనా పెట్టండి, అవసరమైతే నాకు ఎంత మొండితనం, మీరు జైల్లో 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెట్టినా కానీ ప్రతి దెబ్బ పడే ప్రతి దెబ్బ నన్ను రాటు తేలిస్తే తప్ప మడమైతే వెనక్కి తిప్పనివ్వదు. అందుకనే నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, నేను మీ భవిష్యత్తు కోసం వచ్చాను. చాలా మంది అడుగుతారు, నీ అభిమానులు చిన్నపిల్లలు, పట్టుమని ఓటు వయసు కూడా లేదు, ఇంకా ఎవరు యూత్ ఉన్నారంటే వాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచన లేదు. వాళ్ళు ఏం చేస్తారు ప్రపంచానికి, వాళ్ళు ఏం చేస్తారు సమాజానికి, వాళ్ళు ఏం చేస్తారు ఈ రాయలసీమకని నన్ను పదే 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 చాలా గాయపడేలా మాట్లాడుతుంటారు. కానీ నేను నమ్మేది యువ రక్తాన్నే, నేను నమ్మేది ఉడుకు రక్తాన్నే, నేను నమ్మేది అక్క చెల్లెళ్ళు భావజాలాన్ని, నేను నమ్మేది అక్క చెల్లెళ్ళ ఆశీస్సులని, నేను నమ్మేది ఆడపడుచుల దీవెనల్ని. మీరు నాకు అండగా ఉండండి. యువత 2019 ఎన్నికలలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, ఏం చేయబోతుంది, అందరికీ చాలా బలంగా వినిపించేలా మనందరం తెలియజేద్దాం. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు, రాజకీయాలు నాకు ఏ ఒక్కరు శత్రువు కాదు. అందరూ నాకు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు. ఒక్కోసారి పాలసీల విధానంలో నేను వాటి ఏకీభవించలేకపోవచ్చు, కానీ నాకు ఎవ్వరు కూడా శత్రువులు లేరు. ఎందుకంటే శత్రుత్వం పెట్టుకొని నేను అభివృద్ధి జరగదు. వైరుధ్యాలు ఉండొచ్చు, భావ వైరుధ్యాలు ఉండొచ్చు, కాకపోతే దాన్ని అక్కడి వరకు పెట్టుకుంటాను తప్ప వ్యక్తిగతంగా నా మీద ఎవరు దాడి చేసినా కానీ నేను దాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళను. ఎందుకంటే నాకున్న బాధ్యత మీ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడానికి. మంచి ఉద్యోగాలు రావాలి, మంచి చదువులు కావాలి. కేవలం విద్య అంటే కార్పొరేట్ స్కూల్లో విద్య కాదు, నా కొడుకు చదువుకునే విద్య కాదు, ప్రతి ఒక్కరికి సమానమైన విద్య కావాలి. అలాగే వైద్యం అంటే కూడా కేవలం కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం రావాలి. అలాగే వ్యవసాయం కూడా నకిలీ విత్తనాల దగ్గర నుంచి నీటి సమస్యల దగ్గర నుంచి వీటన్నిటికీ చాలా చిత్తశుద్ధిగా చాలా బలంగా నేను అనేక మంది మేధావులతోటి, రిటైర్డ్ ఇంజనీర్స్ తోటి, అనేక మంది కొంచెం బాగా రాటుదేలిన అనుభవజ్ఞులైన రాజకీయవేత్తలతోటి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాజకీయవేత్తలని కూడా కలుసుకొని ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం జరగాలంటే వారు నాకు విన్నవించుకున్నది ఏంటంటే, ఒక్కసారి మమ్మల్ని అందరినీ ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి, ఒక్కసారి ఆయనకి మేము విన్నవించుకుంటాం. నేను ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీకి నేను ఇంత క్యాంపెయినింగ్ చేసినా, ఇక్కడికి వచ్చినా కానీ నేను ఏ రోజున కూడా కనీసం ఒక ఫోటో ఆపర్చునిటీ కానీ ఒక టీకి కానీ నేను ఎప్పుడు ఒక ఫోటో ఆపర్చునిటీ అడగలేదు. కానీ రాయలసీమ సమస్యల కోసం, ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం నేను ఢిల్లీకి వెళ్ళడానికి సిద్ధం, అలాగే ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి కూడా సిద్ధం. నేను ఎందుకు మాట్లాడతానంటే, నాకు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం నాకు చాలా ముఖ్యం. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకని ఒక్కోసారి నా పద్ధతి చాలా మందికి నచ్చదు. చాలా అనుకువగా మాట్లాడారంటారు, ఒకళ్ళేమో నన్ను ఇంకొకరు తొత్తు అంటారు, ఇంకొకళ్ళు ఏజెంట్ అంటారు. నాకు ఇవన్నీ నేను మీకు కనిపిస్తున్నాను అలా ఏజెంట్ లాగా, మీకు అలాంటి తొత్తులా కనిపిస్తున్నానా, అలా బానిసలా కనిపిస్తున్నానా మీకు? మరి వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? అరే, ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు ఒకసారి తగ్గాల్సి వస్తుంది, ఒకసారి బతిమిలాడాల్సి వస్తుంది, ఒకసారి బామాల్సి వస్తుంది. అయ్యా చెయ్యండి అని. అప్పటికి అన్ని విధానాలు పని చేయనప్పుడు అప్పుడు రోడ్ల మీదకి వచ్చి అప్పుడు బజార్లకు ఎక్కుతాం. అప్పుడు దాకా దయచేసి నా విధానాల్ని ఎవరైనా సరే తప్పుదోవ పట్టించి
తప్పుదోవ మళ్లించేలాగా మీ ఆలోచన విధానాన్ని ఎవరన్నా కానీ మార్చేస్తే దయచేసి అర్థం చేసుకోండి, ఇది మనకి సమస్యల్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇది మన భాగమే తప్ప, ఇది మన స్ట్రాటజీయే తప్ప వేరేది కాదని మీరు దయచేసి మీకు సవినయంగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే నేను అనంతపూర్ అభివృద్ధికి అత్యంత పెద్ద జిల్లా ఇది, కానీ తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా, కానీ ఇక్కడ చదువుల సరస్వతి ఉన్నది ఇక్కడ. అలాగే అనేక విభిన్నమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి నీటిపారుదల శాఖ ఇంజనీర్లతోటి రైతులతోటి సమావేశం జరుపుతున్నాను. అలాగే రేపు పొద్దున అటు వీవర్స్ సమస్యలు తెలుసుకుంటున్నాను. అలాగే ఎల్లుండి మిగతా ఊర్లని మిగతా రాయలసీమలో కరువు ప్రాంతాలన్నీ పర్యటించి వాటి మీద ఒక అవగాహన తెచ్చుకొని, అంటే ముందుగా నేను పరిష్కారాలు వెతకబోయే ముందు, ప్రతి ఒక్కరితో కూర్చోబోయే ముందు నేను అడిగేది నేను ముందు సమస్యను అవగాహన చేసుకుందాం. ఎవరో చెప్పింది కాకుండా నేను స్వయంగా చూసి స్వయంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకొని దాని మేధావులతో మేధావులతో చర్చించి అలాగే బాగా అనుభవజ్ఞులున్న రాజకీయవేత్తలతో మాట్లాడి దీని సమస్యలు ఏం చేయాలి, ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ స్థాయిలో ఏం మాట్లాడాలి, రాష్ట్రాల స్థాయిలో ఏం మాట్లాడాలి, అవసరమైతే మనకి తెలంగాణ నుంచి ఎలాంటి సహకారం కావాలంటే అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి సలహాలు సంప్రదింపులు కూడా తీసుకొని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోతున్నట్టుగా మన రాష్ట్రాలకి కేవలం ఒక పార్టీ కానీ ఒక నాయకత్వం కానీ సరిపోదు. ఎందుకంటే మనం అనేక వర్గాలుగా విడిపోయాం, అనేక భావజాలాలుగా విడిపోయాం. అందుకని ఇంతమందిని కలపాలి అంటే అందరినీ అర్థం చేసుకునే వ్యక్తిగా నేను మీ సమస్యలన్నింటినీ ముందుకు తీసుకెళ్తాను సెలవు తెలియజేసుకుంటూ, నేను మిమ్మల్ని కోరుకునేది ఈ రోజు నుంచి మొదలు నేను ప్రజా జీవితంలో ఉంటాను. నాకు అన్నిటికీ మీ అండదండలు కావాలి, మీ అక్క చెల్లెల ఆశీస్సులు కావాలి, మీ తల్లిదండ్రుల దీవెనలు కావాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కదిరి నరసింహుడికి ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.